ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై అమూల్యమైనటువంటి ఒక వాక్కును మీకు తెలియపరచాలని కోరుకుంటా ఉన్నా. ఒక 4 గుంపుల వారు దైవత్వంలో ముందుకి కొనసాగుతూ ఉన్నారు. అలాంటి వారిలో మొదటి వారు భక్తులు అంటారు. అంటే ఎవరైనా చర్చికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భక్తులు అంటారు. ఈ భక్తుల్లో 2 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒక రకం వచ్చేసేమో భక్తిలో శక్తి లేనటువంటి వారు, రెండవది భక్తిలో శక్తి కలిగినటువంటి వారు. అంటే చర్చికి వచ్చే వారిని భక్తులు అంటారు. గుర్తుపెట్టుకోండి, భక్తి అయినా ఉండొచ్చు, లేకపోవచ్చు. భక్తిలో శక్తి ఉండొచ్చు, శక్తి లేకపోవచ్చు. ఇది మొదటి గుంపు. రెండో గుంపు ఈ భక్తిలో నుంచి కొంచెం ముందుకు సాగి వెళ్ళే పరిశుద్ధులు అంటారు. అనగా తమ యొక్క పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి నీతిమంతులుగా మార్చబడే వారిని పరిశుద్ధులు అంటారు. మనం గాని బాగా ఈ మాటను కానీ గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధులు అనబడినటువంటి వారు మరి దైవ సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎలాగా? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఏదైనా కొంచెం కష్టం కలిగింది అనుకోండి, ఆగిపోతూ ఉంటారు. ఇదొక బ్యాచ్ అన్నమాట. పరిశుద్ధులు సంపూర్ణులుగా మార్చబడాలి అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12-13లో ఉంటుంది. క్రీస్తులో కలిగిన సమానమైన సంపూర్ణత. పరిశుద్ధత నుంచి సంపూర్ణతలోనికి సాగిపోయేవారు, అంటే దేవుని రాజ్యానికి పయనం చేసేవారు. ఇది 3వ బ్యాచ్. ఈ యొక్క సంపూర్ణత అనేది దాదాపుగా 77 అనుభవాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. 77 అనుభవాలు. వీలైతే నేను అన్ని కూడా ఇలాగే పెడతాను, చిన్న షార్ట్ మెసేజ్లు పెడతాను, మీరు చక్కగా చూడొచ్చు, మీకు ఫలితం ఉంటుంది. ఇది ఒక బ్యాచ్ అన్నమాట. పరలోక రాజ్యాన్ని సాగిపోయేవాళ్ళు తిన్నగా సాగిపోతారా? మధ్యలో బ్రేక్ కూడా అవ్వచ్చు, చెప్పలేరు. ఇక 4వ బ్యాచ్ ఉన్నారు, సర్వ పరిపూర్ణతకి ఎదిగేవారు. అంటే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండేవారు. అంటే చర్చికి వచ్చేవారు, చర్చిలో కొనసాగేవారు, పరలోక రాజ్యానికి వెళ్ళేవారు, పరలోక రాజ్యంలో ఉండేవారు. ఈ 4 అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని సర్వ పరిపూర్ణత అంటారు. మనం సర్వ పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. అప్పుడు ఈ లోకాన్ని విడిచి మనం దైవరాజ్యంలో ప్రభుత్వం ఉండే వారంగా ఉంటాం. కనుక